హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 36వ భాగాన్ని వినేద్దాం. ఎవరైనా చచ్చిపోతున్న వారిని చచ్చిపో అని చెప్పరు. ఆ మాత్రం దానికే నువ్వు కరిగిపోయి వాటేసుకుని మీద పడిపోవాల్సిన అవసరం లేదు అంది అత్త. అమ్మ వదిలే, నువ్వు ఎప్పుడు టీచర్ హోదాలోనే ఉన్నావు. తల్లి హోదాలోకి వస్తే నీకు నా సెన్సిబిలిటీ అర్థమయ్యేది. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. నేను మాత్రం ఒకటే చెప్తున్నా, కుటుంబాన్ని వదులుకునే మెంటాలిటీ నాకు కాదు. నువ్వు ఇంటికి రావద్దు అన్నావు, రాను. కానీ బంధాలని తెంపేసుకొని పోవడం లేదు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి పిలిచినా నా భార్యతో కలిసి ఇంటికి వస్తాను. నాలాంటి చీప్ వాళ్ళతో రోడ్డు మీద మాట్లాడుకో, నీ రేంజ్ తగ్గిపోతుంది అని వెళ్ళిపోయాడు బావ. బావ వైపు వెళ్ళిపోతుంటే నన్ను చూసి హేళనగా నవ్వి వెళ్ళిపోయింది అత్త. బండెక్కవే, ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు అన్నాడు బావ. బానే ఉన్నావా బావా? సరే అని తలూపి కూర్చున్నాను సైలెంట్గా. ఇవన్నీ శ్రీజాతో చెప్పకు, బయటికి చెప్పకపోయినా బాధపడుతుంది అన్నాడు బావ. న్యూడిల్స్ తింటావా? వద్దు, ఇప్పటికే బట్టలు టైట్ అవుతున్నాయి నాకు. ఇక మీదట ఇంట్లో ఏం చేస్తే అవే తింటాను. జంక్ ఫుడ్ కట్టు బావా. బతికించావు. రాత్రి పిజ్జా ఆర్డర్ చేసుకుంటానులే, నాకొక్కడికే సరిపోతుందిలే అన్నాడు. రేపటి నుంచి జంక్ కట్, ఈ రోజుకి నాకు ఆర్డర్ చేయి. నాకు కాబోయే శ్రీవారి మీద జాలి కలుగుతుంది. వంట వచ్చిన వాడినే చేసుకుంటాను నేను. అది చూస్తానులే అని నవ్వి బైక్ పార్క్ చేసి లగేజ్ తీశాడు ఆటో నుండి. ఏమైంది, ఎందుకు ఇంత లేట్ అయింది కంగారుగా అడిగింది అక్క. ఏం లేదు, జస్ట్ మధ్యలో కాసేపు బీచ్ దగ్గర కూర్చొని వచ్చాం అన్నాడు. అబద్ధం చెప్పేటప్పుడు అతికేలా చెప్పు. కాళ్ళకి మట్టి ఎక్కడుంది? బీచ్ నుండి వచ్చానంటున్నా. బీచ్ దగ్గర కూర్చున్నాం, లోపలికి వెళ్ళలేదు. జస్ట్ కూర్చుని బజ్జీ మిక్చర్ తిని వచ్చాం. మరి నాకేది? నువ్వు డైటింగ్ కదా. అదెప్పటి నుండి? ఇప్పటి నుండే అని బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి పరిగెత్తాడు బావ. ఏం చేశాడు మీ బావ? ఏం లేదక్క, నిజంగానే బీచ్ దగ్గర కూర్చున్నామని బావకి కన్ను కొట్టాను. నిన్ను పాడు చేసేసాడు. పద చాయ్ పెడతాను, లగేజ్ తర్వాత సర్దుకుందోలే అంది అక్క. మీ ముగ్గురం హాల్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటే రిషి నుండి ఫోన్ వచ్చింది నాకు. చెప్పు రిషి, బిజీయా? కొంచెం, ఈరోజు ఎపిసోడ్ షూటింగ్ అయింది, ఇప్పుడే కంప్లీట్ అయింది అన్నాడు. ఓకే, బాగా పర్ఫామ్ చేసావా? ఏదో పర్లేదు. ఇలానే అంటావు. లాస్ట్ వీక్ స్టార్ ఆఫ్ ది ఎపిసోడ్ కొట్టావుగా, అదేదో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బాగున్నావా? ఏ, నాకేమైంది? అంటే నిన్న చాలా లోగా అనిపించావు. ఐ థాట్ యు ఆర్ మిస్సింగ్ యువర్ పేరెంట్స్. అదెప్పుడు ఉండేదేలే, బట్ ఐఎమ్ సో సారీ రిషి. దేనికి? యాక్చువల్లీ జరిగింది ఏంటంటే అని ఒక రీల్ వేసి సిద్ధార్థకి నాకు అయిన కాన్వర్జేషన్ అంతా చెప్పి అందువల్ల కాస్త లోగా ఉండి మాట్లాడలేదు అన్నాను. వీడింకా మారలేదా అన్నాడు నిట్టూరుస్తూ. అందుకే నేను మారాను. హాస్టల్ నుండి బావ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాను. హ్యాపీగా అక్క వాళ్ళతో ఉంటాను. హహహ, అవునా? స్మార్ట్ మూవ్, థ్యాంక్స్. బట్ సుబ్బు, వాడికి భయపడకు, తొక్కలోది. వాడేం చేస్తాడు? అసలు ఆ రవి గాడికి చెప్పాను, సుబ్బు డ్యాన్స్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆ రోడ్లో ఎవరు ఉండరు, ఆ వెనకే ఎక్కడో ఉండరా అని. వీడేం చేస్తున్నాడు అని ఫ్లోలో అనేసి అది ఎప్పుడూ ఎవరికి భయపడకు అని రజనీకాంత్ లాగా మోటివేషన్ డైలాగ్ ఒకటి ఇచ్చాడు. సరేలే, ఇప్పుడేగా నీ షూట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో, మళ్ళీ మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి కూర్చునేసరికి, ఓయ్ పండు, నిన్న ఏదో కాన్సెప్ట్ డౌట్ అన్నావుగా, నీ ల్యాప్టాప్ తీసుకొనిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు బావ. బావ చేత డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుని డిన్నర్ చేసి టీవీ చూస్తుంటే రవి వాళ్ళు వచ్చారు. అందరం కలిసి పేకాట ఆడుకుని లేట్ అవుతుందని నిద్రకి ఉపక్రమించడానికి వెళ్తుంటే నాతో పాటే వచ్చింది శ్రీజ అక్క. ఇక్కడ రాత్రి నీకు పర్మిషన్ లేదక్క. అయితే మీ బావని ఇక్కడికి తోసేస్తా, నువ్వు అక్కడికి వచ్చి. నేను ఒంటరిగా పడుకోగలను, అండ్ నువ్వు ఇలా నాతో కలిసి పడుకుంటున్నావని తెలిస్తే అమ్మమ్మ నన్ను తిడుతుంది. సో పగలంతా మనం ఒక జట్టు, రాత్రి వేరే జట్టు అని కన్ను కొట్టి నవ్వాను. సరే, ఇదిగో వాటర్ బాటిల్. భయం వేసినా ఒంటరిగా పడుకోవాలని అనిపించకపోయినా మా రూమ్కి వచ్చే, డోర్ దగ్గరికి వేసే ఉంటుంది, అంతే, లాక్ చేయలేదు అంది అక్క. సరే అని చెప్పి డోర్ వేసి పడుకున్నాను హాయిగా. రోజులు ఇలానే గడుస్తున్నాయి.
శ్రీజాక్కి జాబ్ అండ్ ట్రైనింగ్ పాడేరులో వేస్తే వాళ్ళ ఫాదర్కి తెలిసిన వాళ్ళ చేత రికమెండేషన్ చేయించి వైజాగ్లోనే చేయించారు. అక్కకి ఒక కార్ ఫెసిలిటీ కూడా ఉంది. రిషి వాళ్ళ షోకి లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పాస్ ఇచ్చారట. రమ్మని నాకు చెప్పాడు. ఆ ఆంటీ చేత అమ్మమ్మని ఒప్పించి హై లెవెల్ రికమెండేషన్ కూడా చేయించాడు. చెప్పకుండా హాస్టల్ మారిపోయారని మంజు అక్క ఫీల్ అయ్యి ఎన్నిసార్లు సారీ చెప్పినా మాట్లాడడం లేదు నాతో. హై కమాండ్ ఆర్డర్ శిరస వహిస్తూ హైదరాబాద్ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను నేను. ఇక్కడి నుండి మంజు అక్క నేను స్టార్ట్ అవుతాం. సేమ్ అదే ట్రైన్కి అంకుల్ ఆంటీ వాళ్ళు ఊర్లో ఎక్కుతారు. నలుగురం తర్వాత రోజు పొద్దున్నకి హైదరాబాద్ రీచ్ అవుతాం. ఇది ప్లాన్ సారాంశమని అంకుల్ పొద్దున్నే గ్రూప్లో పెట్టేశారు. అసలే మంజు అక్క మనతో మాట్లాడడం లేదు కదా, ఈ 4:30 గంటల ప్రయాణం ఎలా అవుద్దో అనుకున్నాను నేను. సుబ్బు, ఇదిగో ఇది స్నాక్స్, ఇది స్వీట్స్, ఆంటీ వాళ్ళకివ్వు, నువ్వు తిను, అండ్ ఇది ఖర్చులకి అని నా చేతిలో పెట్టింది శ్రీజ అక్క. ఉన్నాయక్క నా దగ్గర అన్నాను. వివేక్, మీ మరదలేదో ఎక్కువ మాట్లాడుతుంది చూడండి. ఓయ్ ఉంచవే, షాపింగ్కి వాటికి వెళ్తావుగా హైదరాబాద్లో, ఖర్చులు కొంటాయిలే అన్నాడు బావ. ఇది రిషి గాడికి మన తరపున గిఫ్ట్గా ఇచ్చేయి అని ఒక వాచ్ బాక్స్ నా చేతిలో పెట్టి ట్రైన్ పిఎన్ఆర్ షేర్ చేయి అండ్ లైవ్ లొకేషన్ వాట్సాప్లో సెండ్ చేయి, రీచ్ అయ్యాక కాల్ చేయి అండ్ జాగ్రత్త, సేఫ్గా ఉండి శుభ్రంగా ఎంజాయ్ చేసిరా అన్నాడు బావ. సరే అన్నట్టు తలుపి శ్రీజాకకి బాయ్ చెప్పేసి బైక్ మీద కూర్చున్నాను. బావ ముందు సూట్ కేసు పెట్టి నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి మంజు అక్కకి అప్పచెప్పి మా ఇద్దరికి కాస్త పక్కగా కూర్చున్నాడు బావ. ఏంటి నీ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు అన్నాడు నవ్వుతూ. మీ మరదలు గొప్ప వ్యక్తిలే అన్నయ్య, నాలాంటి వాళ్ళతో మాట్లాడదు. సుబ్బు సుబ్బు అనుకుని వెనక నేను తిరగడమే కానీ రూమ్ మారుతున్నప్పుడు చెప్పలేదు, హాస్టల్ మారుతున్నప్పుడు నాకు చెప్పలేదు అంది అక్క సాగదీస్తూ. అదే ఊహించలేదులే మంజు. శ్రీజ ఫుల్ మోటివేషన్ ఇచ్చేస్తే మన పండు నరసింహలో రజనీకాంత్ లాగా వెంటనే ఒప్పేసుకుని వేసుకున్న బట్టలతో గృహప్రవేశం చేసిందిలే, లేకపోతే నీకు చెప్పకుండానా అన్నాడు బావ. మా తమ్ముడు నీకు గిఫ్ట్ ఇచ్చాడని నాకు చూపించావా అంది మంజు అక్క చిన్నగా. నీకు తెలుసా అన్నాను ఆశ్చర్యంగా. తెలియకుండా నీకు ఇవ్వడానికి నువ్వేమైనా వాడి గర్ల్ ఫ్రెండ్వా అంది మంజు అక్క. కెమెరా తెచ్చాను, మనం బోలెడు ఫోటోలు తీసుకోవచ్చు ఉత్సాహంగా చెప్పాను. బైదివే, నేను నీతో మాట్లాడడం లేదని నిజాన్ని నువ్వు ఇంకా గమనించలేదనుకుంటా అంది మంజు అక్క. మాట్లాడుతున్నావు కదా, ట్రైన్ వస్తే బాగా వెళ్ళిపోతాడు, మనమిద్దరమే 4 hours ఉండాలి, ఆ తర్వాత అంకుల్ వాళ్ళు వస్తారు, మనలో మనకి పంతాలు అవసరమా మంజు అక్క? అవసరమే పండు చెల్లి. అక్క చెల్లి, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి పెళ్లి సందడి సినిమా చూపిస్తున్నారా నాకు అన్నాడు బావ నవ్వుతూ. చూపించచ్చు, కానీ వరుసకి మేమిద్దరం వదిన మరదళ్ళు అవుతాం కదా అంది అక్క. ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి జాగ్రత్త, అయితే ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, టేక్ కేర్ అని హక్ చేసుకుని బాయ్ అన్నాడు బావ. బాయ్ మంజు అక్క. నేను కూడా చెప్పేసి సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో ఇచ్చారంటే గట్టిగా ఖర్చు పెడుతున్నారు సోకి అనుకున్నాను. వాళ్ళకి ఇదేం పెద్ద అమౌంట్ కాదులే సుబ్బు, నానమ్మ తాతయ్య కూడా వస్తున్నారు, అమ్మమ్మ తాతయ్య హైదరాబాదే కదా, అలా వస్తామన్నారు అంది మంజు అక్క. రవి వాళ్ళు షో టైంకి వచ్చి సర్ప్రైజ్ ఇస్తామని చెప్పారు నాకు. బావ శ్రీజ అక్క కూడా రావడానికి చాలా ట్రై చేశారు, కానీ అక్క రీసెంట్గా జాయిన్ అయింది కదా, లీవ్స్ ఇంక లేవు. బావ ఇల్లు కొనాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి 2 shifts చేస్తున్నాడు అన్నాను. అవునా, రవిగాడు రావట్లేదని రిషి తెగ ఫీల్ అయిపోతున్నాడు కదా అని నవ్వి, అయ్యో నాని ఒక్కరే కదా మిస్సింగ్ అంది అక్క. హా, అమ్మమ్మ రిషి బెస్ట్ ఫ్రెండ్ అక్క అన్నాను. రిషి నచ్చని వాళ్ళు ఎవరుంటారు, వాడు అందరినీ కలిపేసుకుంటాడు అంది నవ్వింది అక్క. అవును అని నా బ్యాక్ నుండి కెమెరా తీసి అందులో తీసిన ఫొటోస్ చూపించాను అక్కకి. భలే తీసావు సుబ్బు, రిషి గాడు నువ్వు కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, సైడ్ మనీ కింద డబ్బులు వస్తాయి అంది అక్క. హా, పెట్టుకుని మన గ్రూప్స్లో మనమే షేర్ చేసుకుని మనమే చూసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ బోరింగ్ అక్క, అందరూ బోలెడు వీడియోస్ పెట్టేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ట్రై చేయొచ్చేమో అన్నాను. హా, ట్రై చేయండి, డబ్బులకి డబ్బులు అదొక సరదా అంది. హా అవును, ఈ షో తర్వాత రిషి ఏం చేస్తాడు, కల్నరీ కోర్స్ జాయిన్ అవుతాడా? తెలీదు, సర్ప్రైజ్ అంటున్నాడు, ఏదో ప్లాన్ చేసుకున్నట్లే ఉన్నాడు అంది అక్క. ట్రైన్లో వచ్చిన ప్రతిదీ కొనుక్కొని తింటూ బాగానే టైంపాస్ చేసాం అంకుల్ వాళ్ళు వచ్చేంత వరకు.
శ్రీజ అక్క స్నాక్స్ పెట్టింది అన్నాను నేను. ఎందుకు? డాడీ వాళ్ళు ఎక్కుతారుగా, తీసుకొస్తారు అంది అక్క నవ్వుతూ. అంతలోనే వాళ్ళ ఊరిలో ట్రైన్ ఆగింది. అంకుల్ ఆంటీ ఇద్దరూ ఎక్కేశారు. అందరం కలిసి కూర్చున్నాం. డిన్నర్ తాతయ్య వాళ్ళు ఎక్కేశాక చేసేద్దామన్నారు ఆంటీ వాళ్ళు. సరే అన్నట్టు తలుపి మాటలో పడ్డాం అందరం. అంకుల్ ఎప్పటిలాగా రిజర్వ్గానే ఉన్నా ఎంత దాచుకున్నా లోపల నుండి ఆ సంతోషం కనిపిస్తుంది నాకు. అక్కడికి గంటలో తాతయ్య అమ్మమ్మ కూడా ఎక్కేశారు. వాళ్ళ దగ్గర లగేజ్ తీసుకుని లోపలికి తీసుకొచ్చారు అంకుల్. ఈ అమ్మాయి ఎవరు సుజిత అన్నారు తాతయ్య. వాళ్ళకి మాకున్న రిలేషన్ చెప్పి మొత్తానికి మీకు మనవరాలవుతుంది అన్నారు ఆంటీ. ఆహా, వీళ్ళ నాన్న ఆర్మీ కదూ? గుర్తొచ్చింది. ఎలా ఉన్నావు పాపా అన్నారు తాతగారు. బాగున్నాను అని నవ్వి అమ్మమ్మని కూడా పలకరించాక బ్యాగ్లో నుండి డిన్నర్ బాక్సులు తీసి ఎవరికి వాళ్ళవే కట్టేశాను. ఇలాగే పడేయచ్చు, లేదంటే మళ్ళీ మొయ్యాలని అత్తయ్య గారు అంటున్నారు ఆంటీ. డిన్నర్ చేశాక పేకాట ఆడుకుంటూ మేమందరం టైంపాస్ చేస్తుంటే ఆ టైంలో కూడా పిల్లల కోసం ఏవో పీపీటీలు ప్రిపేర్ చేసుకుంటున్నారు అంకుల్. అమ్మని నా పెన్షన్ డబ్బులు కొట్టేసింది అన్నారు తాతయ్య నవ్వుతూ. తప్పండి, చిన్నపిల్ల బెదిరిపోతుంది అని నానమ్మ వెనకేసుకుని వచ్చారు నన్ను. ఇదిగో మీరందరూ ఇప్పుడు కబుర్లు ఆడుకుంటుంటే రేపు హైదరాబాద్లో ట్రైన్ దిగే టైంకి ఎవ్వరూ లేవరు, ఇంక పడుకోండి అన్నారు అంకుల్. కింద బర్తులు వాళ్ళకి ఇచ్చేసి పైన బర్తులో మంజు అక్క నేను అంకుల్ సెటిల్ అయిపోయాం. ట్రైన్లో నిద్ర పట్టక కాసేపు అటు ఇటు తిరిగి ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కేసిన తాన్యా పాపకి థ్యాంక్స్ చెప్పుకొని అసలు ఏదైనా మన కోసం రాసి పెట్టుంటే ఇంత ఈజీగా వస్తుందా అని ఆశ్చర్యపోయి టైంపాస్ చేశాను నేను. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగి మేము క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకునే లోపే రిషిని ఉన్నాడు బయట. అందరి పరస్పర పరిచయాలు అయ్యాక క్యాబ్ బుక్ చేసుకుని రిషి వాళ్ళకి స్టే ఇచ్చిన హోటల్కి బయలుదేరి అక్కడ మాకు కూడా ఇచ్చిన రూమ్స్లో లగేజ్ పెట్టేసి ఇంకా షూటింగ్కి ఉన్న 2 డేస్లో ఎక్కడికెక్కడికి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటున్నాం. ఒక్క 5 మినిట్స్ ఆగి బయలుదేరదామా అన్నాడు రిషి. ఏమైనా పనుందా నీకు అన్నారు అంకుల్. ఒక్క 5 మినిట్స్ అన్నాడు రిషి. అయితే కింద బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అది అయ్యాకే వెళ్ళొచ్చు అన్నారు ఆంటీ. సరే పదండి అని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే మ్యాక్సిమం లోడ్ 5 మెంబర్స్ ఉంది. ఆల్రెడీ ఎక్కేసి ఉండడం వల్ల వాళ్ళని వెళ్ళిపోమని నేను రిషి మెట్ల మీద నుండి దిగుతున్నాం. సో ఇంకేంటి సుబ్బు అన్నాడు రిషి. ఎలా ఉన్నావు తెలుసా అన్నాను. ఏమైంది, హెయిర్ కట్ బాగాలేదా? అనుకున్నాను, మష్రూమ్ కట్లా ఉందని అన్నాడు. నీ మొహం అస్థిపంజరంలా అయ్యావు. ఫుడ్ తింటున్నావా అసలు? తింటున్నానులే. కెమెరా నచ్చిందా నీకు? నాకెప్పుడు తీస్తావు ఫోటో? టైం ఉంది అని నవ్వి, ఇంతకీ మీ సుభాషితంకి చెప్పావా లేదా రమ్మని అన్నాను. చెప్పాను. వస్తుందా? తెలీదు. అసలేం ప్రేమ మీది విసుక్కున్నా నేను. మాది కాదు, నాదే. కానీ మా ఇద్దరికి సరిపడా మేబీ ఇంకా ఎక్కువే ఏమో. ఈ షరాయి ఆపుతావా? ఇంతకీ ఎందుకు అందరినీ 5 మినిట్స్ ఆగమంటున్నావు? రావుకాలం ఉందట. రిషి సీరియస్గా పిలిచాను. నిజం సుబ్బు, కలికాలం. చలికాలమేమో ప్రాసలు పప్పులు ఎక్కువైనట్టు లేవు. ఉన్నాయి అని మెట్లు దిగేసి రెస్టారెంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లు తీసుకుని నాకు నచ్చినవన్నీ వేసుకుని వచ్చి కూర్చున్నాను. బ్రేక్ఫాస్ట్ బఫెట్లో కూడా ఆమ్లెట్ మాత్రమే తింటున్న అంకుల్ నా కంటికి దేవుళ్ళా కనిపిస్తుంటే ఈ మాత్రం డెడికేషన్ ఇక్కడ నుండి వెళ్ళాక చూపించి డైట్ చేసి ఒళ్ళు తగ్గాలని ఫిక్స్ అయిపోయాను నేను. బ్రేక్ఫాస్ట్ అయి కాఫీలు తాగుతుంటే ఇంకా వెయిట్ చేయాలా, మనం స్టార్ట్ అవ్వచ్చా అన్నారు అంకుల్. ఒక్క నిమిషం అని బయటికి వెళ్ళాడు రిషి. ఏమైంది సుజిత, వీడికి ముహూర్తాలు తారాబలం ఏమైనా చూస్తున్నాడా ఏంటి అని నవ్వారు తాతయ్య. ఏమో మామయ్య గారు అని నవ్వారు ఆంటీ. వీళ్ళు మాటలో ఉన్నప్పుడే లోపలికి వచ్చిన రిషిని చూసి షాక్ అయ్యాను నేను. ఒక బాక్స్ పట్టుకుని అంకుల్ ఆంటీ ముందు నించున్నాడు ఓపెన్ చేయమని. అదేంటి అని ఎక్సైటింగ్గా ఉన్నా ఎందుకైనా మంచిదని అక్క ఫోన్లో రికార్డ్ చేస్తుంటే కెమెరాలో ఫొటోస్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇండియన్ చెఫ్ రిషి. ఆ బాక్స్ ఓపెన్ చేశాక అందులో ఉన్న బ్యాడ్జ్ అది. ఆ కింద తాజ్ హోటల్ యూనిఫామ్, యాప్రాన్. ఏంటిది, వేరే షోనా అన్నారు ఆంటీ ఎగ్జైట్ అవుతూ. జాబ్ వచ్చిందమ్మా అన్నాడు రిషి. వాట్, కంగ్రాట్స్. అందరం ఆల్మోస్ట్ సేమ్ టైంలో అరిచేసాం. 1 year ఇంటర్న్షిప్. ఇంటర్న్గా ఉన్నప్పుడు మంత్కి 50,000, 1 year అయ్యాక మంత్కి 2 lakhs దగ్గర వస్తుందంట నాన్న అన్నాడు అంకుల్ వైపే చూస్తూ. కంగ్రాట్స్ రిషి అన్నారు అంకుల్.
మేబీ హక్ చేసుకోవాలని ఆశిస్తున్నాడేమో అనిపించింది రిషిని చూస్తే. కానీ నాన్నలు కదా, అంత త్వరగా బయటపడరు. కంగ్రాట్స్ నాన్న, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటూ చెప్పారా ఆంటీ. థ్యాంక్ యూ మమ్మీ సుజ్జి అన్నాడు ఆంటీ బుగ్గలు లాగుతూ. ఆ సీన్ చూడడానికి బాగుందని పిక్చర్ తీశాను వాళ్ళకి. రిషి గమనించలేదు కానీ వెనక్కి తిరిగి అంకుల్ కళ్ళజోడు తీసి కళ్ళు తెచ్చుకోవడం నేను గమనించి కామ్గా ఫోటో తీసి చూస్తున్న వాళ్ళ తాతయ్య నానమ్మతో మాట్లాడుతున్న రిషిని. కంగ్రాట్స్ అన్నాను రిషితో. థ్యాంక్ యూ సుబ్బు అన్నాడు రిషి. పొద్దున్నే నా షుగర్ పెరిగిపోయేంత తీపి వార్త చెప్పావురా మనవడా అన్నారు తాతయ్య నవ్వుతూ. తాతయ్య ఇప్పుడు షుగర్ నాకు చెప్పి పార్టీ ఎగ్గొట్టేస్తాడు, గట్టిగా అడగండి అంది మంజు అక్క నవ్వుతూ. ఇక వెళ్దామా అన్నారు అంకుల్. హా అని క్యాబ్స్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాం అందరం. పెద్దవాళ్ళంతా ఒక క్యాబ్లో కూర్చుంటే మేము ముగ్గురం ఇంకొక క్యాబ్లో కూర్చున్నాం. అంకుల్ హగ్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసావు కదా. లేదు అని అబద్ధం చెప్పకు, వేలు చూపించి బెదిరించాను. నువ్వు రిషి భలే మాట్లాడుకుంటారు తెలుసా, వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అంది మంజు అక్క చిన్నగా నవ్వి. నేనే మాట్లాడతాను, మీ తమ్ముడేం మాట్లాడు, కొడతాడంతే అన్నాను. ఏరా జాబ్ వచ్చిందని చెప్పలేదు పంది అంది మంజు అక్క. అక్క ఆ హెయిర్ కట్ చూసావా, పంది కాదు ముళ్ళ పంది, ఫోర్క్ ఫైన్ అన్నాను నవ్వుతూ. అవును నేను గమనించనే లేదే, అదే హెయిర్ కట్ రాసలు నవ్వుతూ అడిగింది మంజు అక్క. సెలూన్కి వెళ్ళా, ఫ్రీ అన్నారని వాడు ఇలా చేసి తగలడ్డాడు అన్నాడు రిషి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. సుబ్బు, మా అమ్మ నాన్నలా అలా ఫ్రెండ్లీగా కనిపించారు కదా అని వాళ్ళని ఈ సినిమాల్లో రిచ్ ఫాదరు మదర్లా ఊహించుకోకు. వీళ్ళు మనసుకి మంచి వాళ్ళైనా వీళ్ళలో ఆ మిడిల్ క్లాస్ మెలడోస్ దాగున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో హైదరాబాద్ అంతా చుట్టేద్దామని అంటారు. కానీ ఎక్కడికి వెళ్తామంటే స్వర్ణగిరి టెంపుల్, ఓల్డ్ సిటీ మహంకాళి టెంపుల్, చిలుకూరి బాలాజీ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇలా అన్ని టెంపుల్స్ చుట్టేస్తారు. ఖాళీ ఉన్న టైంలో చార్మినార్, గోల్కొండ తీసుకుని వెళ్తారు. ఇంతే, ఇదే మన హైదరాబాద్ ట్రిప్. నీ అదృష్టం బాగా పుచ్చిపోతే మనం ట్యాంక్ బండ్ దగ్గర కాసేపు టైంపాస్ చేసి రావచ్చేమో, తెలీదు, అది నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిషి గారి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ కాబట్టి ఆ రోజు అది చూడొచ్చేమో. ఇంతకంటే ఎక్కువ ఆశించుకో, నీ ఆశలు అడి ఆశలు వడియాలు అన్నీ అవుతాయి అంది మంజు అక్క. పాపం అక్క, మనమంటే ఒక 10 టైమ్స్ వచ్చి ఉంటాం. సుబ్బు ఫస్ట్ టైం కదా అమ్మ వాళ్ళతో, ఎందుకలా జడిపిస్తున్నావు, మొహం చూడు ఎలా పెట్టిందో అన్నాడు రిషి నవ్వుతూ. నిజంగా అంతేనా అన్నాను. పోనీ నువ్వేం ప్లాన్ చేసుకుని వచ్చావు చెప్పు అంది మంజు అక్క. అంటే కొంచెం బేగం బజార్లో షాపింగు, డిఎల్ఎఫ్లో నైట్ ఫుడ్ కోర్టు, ట్యాంక్ బండ్, దుర్గం చెరువు బ్రిడ్జి అని నేను ఇంకా ఏదో చెప్పబోయేలోపు అర్జెంటుగా ఆపే, ఇంకా ఎక్కువ ఆశిస్తే ఫీల్ అవుతావు అంది మంజు అక్క నవ్వుతూ. అక్క నాకు సూపర్ ప్లాన్ తట్టింది అన్నాడు రిషి. ఏంటి ఇద్దరం ఒకేసారి అడిగాం. అసలే మన మమ్మీ సుజ్జికి సుబ్బు ఫేవరెట్, నాన్న కూడా సుబ్బు అంటే బాగానే ఇష్టపడతారు కదా. అందుకే మనం తన చేత ఈసారి హైదరాబాద్ ట్రిప్లో చేంజ్ చేయిద్దామా అన్నాడు. సుబ్బు అంది మంజు అక్క సాగతీస్తూ. అక్క నేను అడుగును, అంకుల్ని చూస్తే నాకు భయం అన్నాను. మరి ఆ రోజు మోనోలాగ్ లాగా ఎలా చెప్పావమ్మా అంది అక్క. ఆ రోజుకి ముందు 30 సార్లు ప్రాక్టీస్ చేశాను కాబట్టి. ఇప్పుడు కూడా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయి బంగారం. బంగారం వెండి అని ఎన్ని అన్నా సరే నా వల్ల కాదు. అయినా ఉద్యోగస్తుని పక్కనే పెట్టుకొని మనం చంకాలా అక్క. అంతే సుబ్బు, మీ ఇద్దరు కలిసి ఒప్పించేయండి. అట్లీస్ట్ చార్మినార్, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంది మంజు అక్క. మీ ముగ్గురం గోలలో ఉన్నప్పుడే క్యాబ్ ఆగింది. మేమెప్పటికీ దిగట్లేదని విసుగొచ్చి, నేను చెప్తానులేమ్మా, ముందు మీరు దిగండి, గుడి వచ్చేసింది అన్నారు డ్రైవర్ అంకుల్. మాట్లాడకుండా క్యాబ్ దిగేసి నించున్నాం మేము ముగ్గురం. క్యాబ్ డబ్బులు ఫోన్పే చేస్తూ అంకుల్ నించునుంటే, పిల్లలు కదా సార్, గుడికి గోపురాల కంటే బయట ఎక్కడికైనా తీసుకుని వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నారు క్యాబ్ డ్రైవర్. ఒక్కసారి వెనక్కి తిరిగి మా ముగ్గురు వైపు చూశారు అంకుల్. తలో దిక్కు చూసి ఎండకి కళ్ళు నుండి మళ్ళీ అంకుల్ వైపే మొహాలు తిప్పేశాం. గుడి లోపలికి వెళ్తూ మా వైపు ఒక డెడ్లీ స్టైర్ ఇచ్చారు అంకుల్. ఎప్పుడైనా దరిద్రం లిప్ లాక్ ఇవ్వడం చూసారా అంది మంజు అక్క. ఇప్పుడే చూశానక్క అన్నాను. నేను కూడా అంది అక్క. గుడిలో దర్శనం చేసుకుని రిటర్న్ నడుస్తున్న టైంలో కూడా ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఆ మౌనానికి నాకున్న యాంగ్జైటీ ఆకాశానికి ఎక్కుతుంటే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అత్తా అన్నాను చిన్నగా. అదేంటి పొద్దునే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశానుగా, చూడలేదా అన్నారు ఆంటీ.
దెబ్బకి ముగ్గురు మొహాలు చూసుకొని వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూసేసరికి వీసా బాలాజీ టెంపుల్ తప్ప మిగతా అన్ని సైట్ సీయింగ్ కోసమే ఉండడంతో సారీ అన్నట్టు ఒక చూపు అంకుల్కి ఇచ్చి మాలో మేమే తెగ సంతోషపడిపోయాం. కానీ ఇప్పుడు లంచ్కి మాత్రం మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అన్నారు ఆంటీ. అమ్మయ్య అనుకొని రిలీఫ్గా క్యాబ్లో కూర్చొని పాటలు పెట్టుకున్న మేము ముగ్గురం. కార్ గచ్చిబౌలిలో అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. క్యాబ్ దిగి లోపలికి వెళ్ళి లిఫ్ట్ ప్రెస్ చేసి 5వ ఫ్లోర్కి వెళ్ళి రిషి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళాం. డోర్ తీసి బావాళ్ళు వచ్చారు అని అరుస్తూ లోపలికి వెళ్ళిపోయిన ఒక అమ్మాయి బావా డిటిఎస్లో వినిపించింది నాకు ఆ పేరు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.